చాలా మంది ఐఫోన్స్ ను కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ చాలా మంది డ్రీమ్ కూడా. ఎందుకు మీకు తెలిస్తే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బట్ యాక్చువల్లీ చాలా ఎక్కువ అమౌంట్ తో చాలా తక్కువ ఫీచర్ ఉన్నటువంటి యాపిల్ ఐఫోన్స్ అయితే మనం పర్చేజ్ చేస్తున్నాం. ఎస్, మీరు వింటుంది నిజమే. కంపేర్ టు ఆండ్రాయిడ్ ఫోన్స్ కన్నా గానీ చాలా తక్కువ ఫీచర్స్ తో అలాగే చాలా ఎక్కువ ప్రీమియం ప్రైస్ తో ఈ ఫోన్స్ ను కొంటున్నాం. ఏంటి అని కన్ఫ్యూజన్ లో ఉన్నారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇలాంటి అమేజింగ్ టెక్ కంటెంట్ తీసుకొస్తూనే ఉంటాను. యాపిల్లో మీకు యాపిల్ వ్యాలెట్ ఉంటుంది. ఇది జస్ట్ ఒక ఫ్యాన్సీ వ్యాలెట్ అంతే. దీంట్లో మీకు మహా అయితే మీ మూవీ టికెట్స్ లేదా మీ ట్రైన్ టికెట్స్ లేదా మీ బస్ టికెట్స్ ఇంకా మ్యాక్స్ టు మ్యాక్స్ వచ్చేటప్పటికి మీ బోర్డింగ్ పాసెస్ ని సేవ్ చేసుకోగలరు. యాక్చువల్ గా యాపిల్లో వ్యాలెట్ అన్నారు కానీ వ్యాలెట్ కి సంబంధించినటువంటి ఏ పని కూడా ఇది చేయట్లేదు. వేరే అదే మీరు ఆండ్రాయిడ్ ఫోన్ లో చూసారు అన్నట్లయితే డైరెక్ట్ గా ఇలాంటి టికెట్స్ అన్నిటిని డిజిటల్ గా స్టోర్ చేసుకోవడంతో పాటు డైరెక్ట్లీ పేమెంట్, ఇంతేకాదు మీ యూటిలిటీ బిల్స్ లైక్ పవర్ బిల్, వాటర్ బిల్ ఇలాంటివన్నీ కూడా మీరు ఆండ్రాయిడ్ లో అయితే చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే ఇది ఇండియాలో లేదు, త్రూఅవుట్ ద వరల్డ్ అయితే ఉంది. బట్ యాపిల్ కి అతి పెద్ద బిగ్గెస్ట్ మార్కెట్, ఆల్మోస్ట్ ఆల్ 10 బిలియన్ మార్కెట్ ఇండియాలో ఉంది. మరి ఈ ఫీచర్ ని యాపిల్ లో ఎందుకు ఎనేబుల్ చేయలేదని అంటారు? మన టిమ్ కుక్ మామకే తెలుసు. మరొకటి నోటిఫికేషన్స్. సో జనరల్ గా యాప్స్ యూజ్ చేస్తుంటాం, యాప్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్ని వస్తుంటాయి. సో ఈ నోటిఫికేషన్స్ లో కూడా చాలా రకాల నోటిఫికేషన్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్విగ్గీ, జొమాటోలో ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, ఆర్డర్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ కి అయితే మనం ఓకే అని అనుకుంటాం. కానీ వీళ్ళకి సంబంధించినటువంటి ప్రమోషన్ SMS అయితే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. వేర్ యాపిల్ లో జస్ట్ మీరు నోటిఫికేషన్ ఆన్ అండ్ ఆఫ్ మాత్రమే చేయగలరు. ఒకవేళ ఆఫ్ చేశారు అంటే కంప్లీట్ గా ఆఫ్ అవడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ మీ ఆర్డర్స్ తో సహా. వేర్ మీరు ఇక్కడ ఆండ్రాయిడ్ లో చూసుకున్నారు అన్నట్లయితే డైరెక్ట్ గా మీరు ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి నోటిఫికేషన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ అదర్స్ లోకి వెళ్ళి ఇక్కడ మీకు ప్రమోషన్ నోటిఫికేషన్స్ ఉంటే ఆఫ్ చేసుకోవచ్చు, ఒక మీ ఆర్డర్ నోటిఫికేషన్ తప్ప. సో మనకి నెసెసరీ నోటిఫికేషన్స్ మాత్రమే మనం ఆండ్రాయిడ్ లో తీసుకోవచ్చు. వేర్ ఇలాంటివి మనకి యాపిల్ లో లేదు. ఇక ఫొటోస్ తీసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాంటిది ఇలాంటి ప్రీమియం ఫోన్ లో ఫొటోస్ తీసుకుంటే చాలా బాగా క్లారిటీగా వస్తాయి కదా. మరి ఈ ఫొటోస్ అన్నిటిని మనం దాచుకోవాలి అన్నట్లయితే క్లౌడ్ స్టోరేజెస్ మీద ఆధారపడుతుంటాం. లైక్ గూగుల్ ఫొటోస్ లేదన్నట్లయితే ఐక్లౌడ్ ఇక్కడ కేవలం మనకి 5 GB మాత్రం ఫ్రీగా రావడం జరుగుతుంది. వేరే ఆండ్రాయిడ్ లో మీ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో దానిలో లింక్అప్ చేసుకున్నారు అన్నట్లయితే 15 GB ఫ్రీగా రావడం జరుగుతుంది. ఇంతేకాదు యాపిల్ లో మీరు గ్యాలరీ ఓపెన్ చేసి డైరెక్ట్ గా మీరు ఏదైనా ఫొటోస్ ని సెలెక్ట్ చేసుకొని షేర్ కొట్టారు అన్నట్లయితే అక్కడ డైరెక్ట్ గా అప్లోడ్ టు గూగుల్ ఫొటోస్ అనేది రాదు. అగైన్ ఇది ఒక ఫోర్స్ఫుల్ గా మీ చేత ఐక్లౌడ్ స్టోరేజ్ ని పర్చేజ్ చేసాం. ఎందుకంటే 5 GB లో మన డేటా ఏం స్టోర్ చేస్తాం, ఇవాళ రేపు 5 GB ఇస్ నథింగ్. వేరే ఇక్కడ డైరెక్ట్ గా మనము గూగుల్ ఫొటోస్ లో అప్లోడ్ చేసుకునేటువంటి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. వేరే ఇక్కడ అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ డైరెక్ట్ గా మీ గూగుల్లో ఉన్నటువంటి 15 GB ఫ్రీ స్పేస్ కి యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి యాపిల్ కన్నా 3 times బెటర్ గా మీరు మీ ఫొటోస్ అన్నిటిని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ఇక నిజంగా నాకైతే చాలా ఇరిటేషన్ తీసుకొచ్చేటువంటి మరొక ఫీచర్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. బట్ ఆటో బ్రైట్నెస్ ఫీచర్ అనేటువంటి టొగల్ ఇక్కడ ఉందా? లేదు. అగైన్ ఒకవేళ మీరు గనక ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారు అన్నట్లయితే జస్ట్ మీరు ఇక్కడ స్వైప్ చేయగానే ఆటోమేటిక్ బ్రైట్నెస్ ఫీచర్ అనేది డైరెక్ట్ గా మనకు ఫోన్ కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఏ సింగిల్ ట్యాప్ తో మనం చేయొచ్చు. అదే మీరు ఐఫోన్ లో చేయాలనుకుంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళాలి, ఇందులో యాక్సెసిబిలిటీలోకి వెళ్ళాలి, ఇందులో డిస్ప్లే అండ్ టెక్స్ట్ సైజ్ లోకి వెళ్ళాలి, అండ్ లాస్ట్ కింద ఆటో బ్రైట్నెస్ అనేటువంటి ఫీచర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. ఒక బేసిక్ సెట్టింగ్ చేయాలి అన్నట్లయితే కనుక దానికోసం ఇంజనీరింగ్ చదవాలి అని అంటే కష్టం కదా. ఇక ఫైనల్ గా ఇది మాత్రం సెక్యూరిటీ ఫీచర్ అండి. జనరల్ గా యాపిల్ లో మీకు వచ్చేటప్పటికి కేవలం మీకు ఫేస్ ఐడి అన్లాక్ మాత్రం ఉంటుంది. అఫ్ కోర్స్ వరల్డ్స్ బెస్ట్ ఫేస్ ఐడి అన్లాక్ అండ్ సెక్యూర్డ్ కూడా. వేరే అదే మీకు ఆండ్రాయిడ్ ఫోన్స్ లో వచ్చేటప్పటికి ఫేస్ ఐడితో పాటు మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ఉంటుంది. బేసిక్ గా దీని వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వర్క్ చేస్తున్నారు, టేబుల్ మీద ఇలా లే చేశారు. సో ఫేస్ ఐడితో ఇది అన్లాక్ కావాలి అని అంటే ఇలా చూసి మనం ఫేస్ ఐడిని అయితే అన్లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మనం ఫేస్ కి ఫేషియల్స్ కానీ ఇలాంటివి ఏమైనా చేసుకుంటున్నప్పుడు లేదా ఫేస్ కి హెల్మెట్ పెట్టుకున్నప్పుడు అలాంటి సందర్భాల్లో ఖచ్చితంగా పాస్వర్డ్ ని ఎంటర్ చేయడం తప్ప ఆల్టర్నేటివ్ మార్గం దీనిలో అయితే లేదు. వేరే అదే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో మీకు ఆల్టర్నేటివ్ గా ఫింగర్ ప్రింట్ అన్లాక్ కూడా ప్యారల్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. కాబట్టి చాలా సునాయాసంగా వీటిని అయితే అన్లాక్ చేసుకోవచ్చు. సో ఫైనల్లీ నేను చెప్పొచ్చింది ఏంటి అంటే, ప్రీమియం ఫోన్ వితౌట్ ప్రీమియం ఫీచర్స్. అఫ్ కోర్స్ వీటన్నిటికి నేను కాంప్రమైజ్ అవుతాను, అయినా కానీ నాకు ఐఫోనే కావాలి అన్నట్లయితే ఐఎమ్ నాట్ రోలింగ్ ద యాపిల్ డివైస్. బట్ ఖచ్చితంగా యాపిల్ ఈ సిస్టమ్ మొత్తాన్ని అయితే చేంజ్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ మరింత స్మార్ట్ గా పనిచేయాలనేదే నా ఉద్దేశం. వీటన్నిటి గురించి మీరేమనుకుంటున్నారు? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంతకీ ఈ రెండిట్లో మీరు ఇష్టపడేటువంటి డివైస్ ఏంటి? iOS లేదా ఆండ్రాయిడా? లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ సెట్టింగ్ అనిపిస్తే అది కూడా నాకు చెప్పండి అబ్బా. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.